లింక్ ఓపెన్ చేసినట్టున్నారు. షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమంటున్నారా? సబ్స్క్రైబ్ చెప్పారా? సబ్స్క్రైబ్ కూడా చేయండి. కుమార్, ఈ సమ్ కొంచెం అర్థం కాలేదు, చూడరా. అదే ఉంది, చాలా సింపులేరా. ఓ రే మామా, నువ్వు చాలా టాలెంటెడ్ రా నువ్వు. అరే మామ, మనం ఇలానే చదువుకుంటూ పోతే సివిల్స్ లో టాపర్స్ అయిపోవచ్చురా. టాపర్స్ అయిపోవచ్చు ఏంద్రా, మనం ఆల్రెడీ టాపర్స్ రా. ఒరే, 5 సంవత్సరాల నుంచి మనం చదివినట్టు ఈ ఊర్లో ఎవడని చదివింటాడా? మనం కాకపోతే ఇంకెవర్రా? ఈ ఊర్లోనే కాదురా, ఈ ప్రపంచంలో ఎవరు మీలా చదువుకుంటారు. చాలా థ్యాంక్స్ రా. కొంచెం అన్నా సిగ్గుండాలరా థ్యాంక్స్ చెప్పడానికి. 5 సంవత్సరాల నుంచి రాస్తున్న 10th పాస్ కాలేదు కానీ మీరు సివిల్ టాపర్స్ ఏంట్రా? ఇందాకేదో సమ్ అంటున్నారు, ఒకసారి ఏంట్రా చూద్దామా? 9th టేబుల్ రాసి అది సమ్ము మీరు సాల్వ్ చేశారు. ఇంతకీ ఈ రిజల్ట్ చూసుకున్నారా? అంటే నువ్వేదో పాస్ అయినట్టు, ఎందుకు రా అంత ఓవర్ యాక్షన్? ఈ చదువులు మనకు జిట్టుగానే మంచి ఐడియా ఉంటే చెప్పండి రా, మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నా దగ్గర మంచి ఐడియాస్ ఉన్నాయిరా, అవి చెప్తే మామూలుగా ఉండవురా. పోయినసారి నీ ఐడియా చెప్పినందుకే ఒక్కొక్కడికి బాగా వాచింది. అదేదో ఒకసారి అలా జరిగింది లేరా, ఫస్ట్ వినండి రా. వీడు మళ్ళీ ఐడియా స్టార్ట్ చేసినాడు రే, లగెత్తండి రే. ఇలా సరదాగా సాగే మా లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు మా జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు మాకు తెలియదు. రే మోహన్, హరిగడ ఎక్కడరా? కనిపించడం మానేశాడే. బెంగళూరులో ఏదో పని వచ్చిందంటే వెళ్ళిపోయాడు రా. ఒక్క మాట కూడా చెప్పలేదు కదరా. నాకు వాళ్ళ బాబాయ్ చెప్తారా తెలిసింది. పొద్దున్నే ఈ దరిద్రులు వచ్చారు, ఇంక పోయే పని కూడా అవదు. మన ముందర నిక్కర్లు వేసుకుని తిరిగే వాళ్ళు కూడా 10th పాస్ అయిపోతున్నారు. ఏదైనా బండి చూడరా. రే పోయి పిలుచుకురాబోరా. సార్ 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 మా ఫ్రెండ్ కడుపు నొప్పి వచ్చింది సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్, ప్లీజ్ సార్ ఒకసారి రండి సార్. ఏంటమ్మా నీ ఓరక్షన్ ఏంటి అర్థం కావట్లేదు? మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు సార్, కడుపు నొప్పి ఉంది సార్, హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్, ఒకసారి రండి సార్ ప్లీజ్ సార్. జోబులో ఎంత ఉందండి? ఏమీ లేవు సార్. జోబులో రూపాయలు లేనోడు మీ ఫ్రెండ్ ఇంకా పడతారా? ఒక్క ఫోన్ కాల్ జీవితాన్ని మార్చేస్తుందని
ఎక్స్పెక్ట్ చేయలేదు. మోహన్ గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బాగా కొట్టారంట్రా. ఎందుకురా? ఆ కాంట్రాక్టర్ కొడుకు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే పోయి కొట్టాడంట్రా. ప్రతి బాధ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి పాఠం ఒక మనిషిని మార్చేస్తుంది. మాకు నేర్పిన ఈ బాధ అనే పాఠం మమ్మల్ని చాలా గొప్పగా మార్చేసింది. దరిద్రం నీ ఎదురుగా పోయిందో చూసావు. అదే దరిద్రం నీ ఎదురుగా నిలబడి నిన్ను కొట్టడం ఎప్పుడైనా చూసావా? దిగరా. ఏందిరా? రాయంట్రా. ఇప్పుడు ఎలా ఉంది దరిద్రం? అప్పుడేదో అన్నావు. నీ అబ్బా నన్నే కొడతావురా? అంతకుముందు ఇది అడిగావు కదా. ఇంద్రా డబ్బు. ఇప్పుడు నిన్ను నువ్వే కప్పుడుకో చూద్దాం. నేను మా మోహన్ గారు ఒక్కడే ఒకటి తప్పు చేశాడరా. ఈసారి అలా జరగదు. మీరు నన్ను ఇప్పుడు కొట్టేసి వెళ్ళిపోవచ్చురా, కానీ నేను మళ్ళీ వస్తాను. మీరు నన్ను ఏం పీకలేరు. ఏం పీకలేమంటే? ఇంకొదిలేరా వాడిని. చాలు చాలు ఈ అవమానాలు. డబ్బులు లేవనే కదా కొడుకులు గింజేసుకుంటున్నారు. మనము డబ్బులు సంబంధించి చూపిద్దాం. ఈ పొగరు, ఈ అధికారం. రే మోహన్, ఊళ్ళో ఇచ్చింది చెప్పి బాగా ఓవర్ యాక్టింగ్ చేసి వాళ్ళు ఇష్టాన్ని తీసుకురారా. ఇప్పుడు అదంతా ఎందుకురా? చెప్తారా? ఇప్పుడైనా చెప్పరా డీటెయిల్స్ ఎందుకో? ఒక వారం కూర్చొని పెట్టి మేపడానికి రా. ఇంకా అర్థం కాలేదా? కిడ్నాప్. మన కుదిరా రిస్క్. ఒక్కసారి ఈ పనిలో ఇరుక్కున్నా ఉంటే మనం అనుకున్న బయటికి రాలేంరా. కావాలంటే ఊరు వెళ్ళిపోదాం రా. పోరా, వేసుకోవడానికి చీర జగట్టుకొని ఇస్తాను, పోయి బ్రతుకు. నువ్వేమని అనుకోరా, ఈ పనికి మాత్రం నేను సహాయం చేయండి రా. నువ్వేంట్రా చేసేది? రే ఏమైందిరా సాయి? ఏమైంది డాక్టర్? సారీ, మీ వాడికి ఇంకా ఏమీ వినపడదు. ఇది నీకు అవసరమా? ఆ నాయన మీద ఉంది పొగతో నువ్వేం బీకారా? ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? మీ తమ్ముడేటో చోటుడైపోయాడు. ఇప్పుడు మనకు అర్జెంటుగా మనీ కావాలరా. ఏం చేద్దాం? కిడ్నాప్. సారీరా, ఇలా అవుతుందని అస్సలు ఉంచలేదు. ఇక మీరేం చెప్పినా వింటారా? మన కుదిరా ఈ రిస్క్ అంతా. ఏమంటున్నాడు? ఏ రిస్క్ తీసుకుపోవడమేరా మనం చేసిన పెద్ద రిస్క్. అంత పెద్ద రిస్కే మనం ఫేస్ చేసినప్పుడు ఈ కిడ్నాప్ అనే రిస్క్ ఎంతరా? నాకు ఇప్పుడే అర్థమైంది. దాని గురించి మోహన్తో డిస్కస్ చేస్తున్నా. టార్గెట్ కూడా ఫిక్స్ చేసాం. కిడ్నాప్ చేయడమే పెండింగ్.
రేయ్ రేయ్, ఎవర్రా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసారా? బాగా బలిసిన ఫ్యామిలీని కొట్టేసుకుంటున్నట్టున్నావేమో. ఎంత బలిసిన నాకైనా బలి ఇవ్వాల్సిందేగా. అలా అని మేము బలి ఇచ్చేవాళ్ళం కాం. కసాయి వాళ్ళం, డబ్బిస్తూ వదిలేస్తాం, లేదంటే కోసి పడేస్తాం. దూకుడు తగ్గించుకోమ్మా, లేదా చచ్చిపోతావు. మీరెవర్రా? రేయ్, బాగా గట్టి కొట్టేసావు కదరా. ఏం పర్లేదు, చూస్తా ఉండండి, వస్తావు. వీడి మొహానికి టవల్ ఒకటి. ఏంట్రా మీ అన్న ఎక్కువ ఎక్స్ట్రా చేస్తున్నాడు? వేసుకుంటావో? అసలే నీ ఇలా బలిసి కొట్టుకున్నాడు అంటేనే మంట, దాన్ని ఇంకా పెంచేస్తున్నాడు. పోలీసులు వస్తున్నారు, వెళ్ళిపోండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? రే, నా పర్సు కనిపించడం లేదురా. నీ పర్సు మ్యాటర్ వదిలేరా, పోలీసులు వస్తారు, పదం పోరా. ఏంటో హడావిడిగా పరిగెత్తేస్తున్నట్టున్నారే. మనకు నిద్ర వస్తుంది, మనం పోదాం. పర్సు సంగతి ఆలోచిస్తే సాయిగాని మర్చిపోయాను రా. నువ్వు వెళ్ళిపోరా, నేను వాడిని తీసుకుని వస్తాను. ఇలా చెప్తే నాకు కాలేదు, నేను వస్తాను, పదా. ఏం జరిగిందిరా? ఏం జరిగిందిరా? వాడెక్కడా? ఏమైందిరా? వీడికి ఇలా కాదు. వాడు ఎలా తప్పించుకున్నాడో నాకు తెలియదురా. ఎవడు చేసింటాడు? నా పర్స్ మాయమైంది, తర్వాత వాడు మాయమయ్యాడు. రే, నువ్వు నాతో ఉండే ప్రమాదం. నా పర్స్ కనిపించడం లేదు. ఇక సాయి గారిని వాడు చూసింటాడో లేదో కూడా తెలీదు. ఏదో ఒక ప్లాన్ చేస్తాను, అంతవరకు కొంచెం దూరంగా ఉందాం. సరేరా. హాయ్ రా, ఎలా ఉన్నావు? మాట్లాడి చాలా రోజులైంది కదరా. డిగ్రీ కూడా పాస్ అయినట్టున్నావు. మేము ఇంకా 10th కూడా పాస్ కాలేదురా. ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను చూడు. ఉంటా. ఏమైందిరా? నీకు చెవులు వినపడుతున్నాయి కదరా. ఏంటి ఏమంటున్నావు? ఇక నీ డ్రామాలు ఆపరా. ఏంటి అర్థం కాలా? నేను మొత్తం విన్నారా. నాకు నిజంగా చెవులు లేదురా. ఆ రోజు డాక్టర్తో నేను అలా చెప్పించా. ఎందుకు? ఎందుకేంట్రా? నేను చూడడనైతే కనీసం ప్లాన్ మానేస్తారనుకున్నా. బట్ ఆ మోహన్ గడ్ వచ్చాడు, మీరు మళ్ళీ ప్లాన్ చేయడం మొదలు పెట్టారు. కిడ్నాప్. ఇప్పుడు అర్థమైందిరా నాకు. నీకు ఇంకా ఏం అర్థం కాలేదురా. అర్థమైంది అనుకుంటున్నావు అంతే. ఇంకేం అర్థం కావాలరా? ఎలానో వాడిని ఇడిపించావు, మమ్మల్ని అంతా ఇరికిచ్చావు. నా పర్స్ కొట్టేసి పర్స్ ఎత్తేసి మిమ్మల్ని ఇరికిచ్చింత చెత్తడేస్తే నాకు రావురా. మరి తెలుసుగా ఆ చెత్తడేలు ఎవరికి వస్తాయో. మోహన్ గడా? అవును, ఆ రోజు నువ్వు మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడు. హలో, మీ తమ్ముడిని కిడ్నాప్ చేసిన నాకు తెలుసు. అయితే నన్నేం చేయమంటావు? అవతల మా తమ్ముడి ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మీ తమ్ముడిని నేను కాపాడుతాను.
నాకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఒక్క మాట ఇవ్వండి. ఏంటి? వాళ్ళు చావాలి, అది మీ చేతుల మీదుగా చంపుతానని ఒక్క మాట ఇవ్వండి చాలు. అది నువ్వు చెప్పకపోయినా చేస్తా. మీ తమ్ముడి చేత వాడి డీటెయిల్స్ పెట్టి పంపిస్తాను. అంటే ఆ పర్స్, ఈ చెత్త పర్స్ ప్లాన్ చూస్తే అర్థం చేసుకోవాల్సింది మోహన్ గడ్ అయితే చేస్తున్నాడని. తర్వాత ఏమైంది? వాడు ఆడాలనుకున్న గేమ్ని ఎలా ఆడాలో చూపించాలనుకున్నా ఫస్ట్ లెవెల్లోనే కంప్లీట్ అయిపోయింది. ఒక అన్నోన్ మెసేజ్ సెండ్ చేశారు. వాడు భయపడడం స్టార్ట్ అయింది. తర్వాత వెంటనే సైరన్ పెట్టారు. అది ఎలా చేసావు? అది మన పక్కింటి వాళ్ళ హోమ్ థియేటర్కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ఏమైందిరా? ఆ భయం నీకు కూడా మొదలైంది. అయినా సైలెంట్గా ఉండిపోయా. మీరిద్దరు వెళ్ళిపోయారు. నువ్వెవరో తెలిసిపోయిందిరా, ఇంక తప్పించుకోలేవురా. సరే కానీ వాడిని నేనేం అనలేదా? ఏం అనలేదా? బాగా గట్టి కూడా నేను మీ అన్న మనిషినే. నువ్వు మా అన్న మనిషా? అవును. వాళ్ళ డీటెయిల్స్ మీ అన్నకి మెసేజ్ చేస్తానని చెప్పు. వాళ్ళు ఏ క్షణమే రావచ్చు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడ నీ పర్స్ చూసి ఎత్తుకున్నా. నా పర్స్ దొరికిన చోట ఆ మోహన్ గారి పర్స్ పెట్టింటే చాలా బాగున్నాము కదా. చేద్దాం అనుకున్నాను రా, కానీ ఫ్రెండ్షిప్ అడ్డొచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎత్తుకొని వచ్చేద్దాం. మీరేంట్రా ఇలా వచ్చారు? ఏమైందిరా? ఏమైంది? ఎత్తుకుని వెళ్ళిపోదాం పదరా. ఎందుకు చేసావురా? నేనేం చేశాను రా? ఇంకా నీ డ్రామాలు ఆపరా. తెలిసిందా? అవునరా, మిమ్మల్ని చంపించాలనుకున్నా. ఎందుకురా? మనం ఎదగాలంటే 10 మందినన్నా తొక్కాలి కదరా, అందుకే. మేము చచ్చిపోతే నువ్వెలా ఎదుగుతావురా? ఆగురా. ఏంట్రా చిన్న దెబ్బలు సరిపోలేదా? వాళ్ళు లిస్ట్ తీసుకుని ఏం చేస్తారా? మహా అయితే వాళ్ళని కిడ్నాప్ చేస్తావు, అంతే కదా? తర్వాత ఏమవుతుంది? పోలీస్ చేతుల నుంచి అంత ఈజీగా మీరు తప్పించుకోలేరు. ఆఫ్టర్ ఆల్ నన్ను 2 దెబ్బలు వేసినందుకే పోలీసు వాళ్ళు నిన్ను చిత్తగా బాదారు. ఇంకా నాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఏదో ఒక రోజు మీ ఫ్రెండ్స్తో పాటు నువ్వు ఇరుక్కుని చస్తావు. అదే నేను చెప్పినట్టు చేస్తే నీకు 2 కాంట్రాక్ట్స్ అండ్ నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. ఏం చేయాలి? నీకు ఒక డీటెయిల్స్ ఇస్తాను, నువ్వు వెళ్ళి వాడిని కిడ్నాప్ చేయి. ఎవడు వాడు? నా ఆపోజిట్ కాంట్రాక్టర్. వాడి పేరు నారాయణ. ఏ కాంట్రాక్ట్ అయినా వాడి చేతుల మీద జరగాల్సిందే. వాడి తమ్ముడిని కిడ్నాప్ చేయి. బాగుందిరా. కిడ్నాప్ చేస్తే పైకి పోతామని చెప్పి నారాయణ తమ్ముడినే కిడ్నాప్ చేయమంటావా? సూపర్ రా. నేను చెప్పేది పూర్తిగా వినరా. మీరు కిడ్నాప్ చేస్తారు, బట్ నువ్వు సేవ్ చేయి, వాళ్ళని ఇరికిచ్చేయి. మీ ఫ్రెండ్సే కాబట్టి ఈజీగా ఇరికించేయచ్చు. తర్వాత నా దగ్గరికి రా, నిన్ను సెటిల్ చేసి పంపించేస్తాను. ఎందుకు ఆలోచిస్తున్నావు? మంచి ఆఫర్. వాళ్ళతో కలిసి పోతావా లేదంటే బ్రతికిపోతావా? చాయిస్ ఇస్ యువర్స్. డీల్ ఓకే. మీ డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. మేము
చావడమే కదా నీకు కావాల్సిందే. ఈరోజు నీకు చచ్చిపోయామనుకో, ఎక్కడ కనపడం. నీ ఎదుగుదలకి ఈ ఫ్రెండ్స్ అడ్డురారా. నువ్వే హ్యాపీగా ఉండు. గుడ్ బై. నువ్వు చెప్పినట్టే వాళ్ళు ఇరికిచ్చేసాను. సెటిల్ చేయి, వెళ్ళిపోతా. సెటిల్ చేయాలి కదూ, సెటిల్ చేయాలి కదూ. నా ఈగోని గెలిగిన వాడు ఎవడు ప్రాణాలతో ఉండకూడదురా. సెటిల్ చేసి పంపించేస్తాను. ఆ నారాయణ గారు మా కాంట్రాక్ట్ గెలికి నా ఈగోని హత్య చేశారు. మీరు నన్ను కొట్టి దాన్ని ఇంకా ఇంకా పెంచేస్తారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు భలే పడ్డారా. మీ ఫ్రెండ్స్ని ఆ నారాయణ గడే వేస్తాడు. ఇక్కడ నేను నిన్ను చంపేసి ఆ నారాయణ గడుపు రోడ్డుకి ఇచ్చేస్తాను. నిన్ను చంపితే ఆ నారాయణ గడుపు వెళ్ళకపోతుందని ఆలోచిస్తున్నాడు. అది నువ్వు చచ్చి పైకి వెళ్ళి చూడు. కానీ నారాయణ సార్, విన్నారుగా? ఏంట్రా? నారాయణ సార్, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పడానికన్నా మీరు వింటేనే బాగుంటుంది. నా కోసం అరగంట ఇలానే లైన్లో ఉండండి. నీ వల్ల మా ఫ్రెండ్స్ని చంపాలనుకున్నా, కానీ వాళ్ళు నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి వెళ్ళిపోయారు. కానీ నా మీద నాకే అసహ్యం వేసింది. అందుకే నేను చనిపోయినా పర్లేదు, వాళ్ళకేం కాకూడదు అనుకున్నా. ఇప్పుడు నారాయణ గడు వచ్చి నన్నేం పిక్తాడు అనుకుంటున్నారా? ఆయనేం పీకలేకపోవచ్చు, కానీ మేము అలా కాదు. మా ఫ్రెండ్స్ వచ్చారా, వాళ్ళు చూసుకుంటారు. ఏంట్రా మీరు నన్ను పీకేది? ఇప్పుడు కూడా నువ్వు వేసిన చెత్త ప్లానేరా. ఇలాంటి చెత్త ప్లాన్ నీకు ఎలా వస్తాయిరా? రే, మనం ఎదగాలంటే 10 మందిని తొక్కన అవసరం లేదురా. 10 చేతులు అందగా నిలబడితే చాలు, ఎంత ఎత్తైనా ఎదగచ్చు. నారాయణ సార్ ఏంది నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో. తెలుసో తెలియక నాకు మంచిగా చేశారు, అందుకే 2 కాంట్రాక్ట్లు ఇప్పిద్దాం అనుకుంటున్నాను. సార్, మేము 10th కూడా పాస్ అవ్వలేదు సార్. అదంతా నేను చూసుకుంటాను. ఈ విషయం వెంటనే మా ఫ్రెండ్స్కి చెప్పాలి.